నిలబెట్టడానికి ఏ ప్రక్రియ ఒక్క నిమిషం అండి. చరణ్ కౌశిక్ గారు, నిజంగా ఈ విషయానికి సంబంధించి రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు మీకు పెద్ద టాస్క్. అది నాకు తెలిసి ఆగస్టు అంటే ఇంకా టైం కూడా లేదు, దాదాపు దగ్గరకు వచ్చేసింది. కానీ దీని మీద ప్రభుత్వం సీరియస్గా లేదు అని కనపడుతుంది. ఎక్కడ కూడా సీరియస్గా దీన్ని ఎట్లా చేద్దాము ఏంటి అని ఒక రివ్యూ కావచ్చు, దాన్ని ఏ రకంగా చేద్దాము అనేది. దాదాపు 35,000 కోట్లు కావాలి. 35,000 కోట్లు ఎలా సమకూర్చాలి, ఏమైనా భూములు అమ్ముదామా లేక ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చామా, ఏది కూడా ఎక్కడ కూడా కదలిక కనపడతలేదు. ఏది చేసే ఉద్దేశం ఉందా లేదా అవుతుందా, సాధ్యం కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతారు. ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు 417 హామీలు ఇస్తే దాదాపు 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లో రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయలు అవుతున్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఇస్తే రైతులు రుణ విముక్తులు ఇస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు చెల్లించవచ్చని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి బ్యాంకులతో ఆల్రెడీ సంప్రదింపులు చేస్తా ఉన్నారు. అదే కాకుండా 3 మార్గాల ద్వారా ఏ మార్గం ద్వారా బెస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దపదపాలుగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు. అంటే ఏంటి ఒకేసారి చేస్తారా లేక మళ్ళీ దానికి కండిషన్స్ పెడతారా? తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయబోతా ఉంది. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము పార్లమెంట్ ఎలక్షన్ లో ఆగస్టు 15 లో రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించి దాన్ని కట్టుబడిన ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాగా కార్పొరేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడం తోటి కార్పొరేట్ 1,86,000 కోట్ల మేలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఏడాది రైతులు పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా 2019 మేనిఫెస్టో 13వ పేజ్ చెక్ చేసుకుని తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు, ఎన్ని చేసింది, ఎన్ని చేయలేదని విషయం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004లో అధికారంలో వచ్చిన కూడా జాతీయ స్థాయిలో 1,50,000 కోట్ల రూపాయలు నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు. అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పైన మొదటి సంతకం పెట్టారు. కనీసం మీరు అది చేయలేదు. మీరు ఆ రోజు చెప్పింది ఏంటి అనేది? పాత పెన్షన్ ఇంకా అమలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ ఉందో అదే అమలు అవుతుంది. మీరు ఏమన్నారు? 4,000 పెంచుతామని చెప్పారు. ఇప్పటికి మళ్ళీ 3,000. సరే అవి కూడా ఇస్తున్నారంటే అవి కూడా ఇప్పటికి సరిగ్గా ఇవ్వట్లేదు, చాలా వరకు రావట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మీరు చూస్తా ఉంటారు. గతంలో 25వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే జీతాలు ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటాం. కాబట్టి యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు జరుగుతాం. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాం అనేది చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఆగస్టు 15 లో రుణమాఫీ చేయబోతా ఉన్నాం. పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే దాన్ని 100 రోజులు చేస్తామని చెప్పేసి పెన్షన్ విషయం చెప్పలేదు, ఖచ్చితంగా అది కూడా చేయబోతా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట ఉచిత బస్సు ఒకటే ప్రజలకు కనబడుతున్నట్టుంది. అక్కడ మీరు చేసింది ఒకటి, ఆ ఉచిత బస్సు ఒకటి చూస్తారా సార్? మీరు ఒకటి గుర్తుపెట్టి, ఉచిత బస్సే కాదు, 200 యూనిట్ వరకు మేము ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం 161 గ్యారెంటీ అమలు చేసిన. మీరు ఒకసారి మా మేనిఫెస్టో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దేశంలో 6 నెలల కాలంలో ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏది లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు రిజల్ట్ వస్తే 7వ తారీఖు క్యాబినెట్ విస్తరణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి భావించింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణలో మీరు చూస్తా ఉన్నారు. గతంలో 45 రోజులు పట్టే రైతులకు సంబంధించిన వరి కొనుగోలు చేస్తే, కానీ మేము 3 రోజులలో పేమెంట్లు ఇస్తా ఉన్నాం. అదే గతంలో 7 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీసేవాళ్ళు, తరుగు ఎక్కడ కూడా తీయడం లేదు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటుంటే మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేయడానికి సిద్ధంగా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతులకు తీవ్రంగా మోసం చేసిందే భారతీయ జనతా పార్టీ. మీరు చెక్ చేసుకోండి, 2019 13వ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదే లేదు. అదే కాకుండా ఫసల్ బీమా, రైతుల బీమా సంబంధించినటువంటి గతంలో 50% ఇచ్చేవారు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 20% కుదించారు. 100 రోజుల అన్యాయ స్కీమ్
దినాలని 40 రోజులు తగ్గించారు. అదే రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ కనీసం రుణమాఫీ కూడా చేయలేదు. కానీ కార్పొరేట్ 10% కార్పొరేట్లకు ట్యాక్స్ తక్కువ చేసిరు. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రుణమాఫీ చేసింది తప్ప ఈ రైతాంగాన్ని పరుచుకున్న పాపాన పోలే. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీలో దీక్షలు చేసి 700 మంది రైతులు చనిపోతే పరుచుకున్న పాపన భారతీయ పోలేదు. రైతు విషయంలో భారతీయ జనతా పార్టీ రైతులకు ఎలాంటి మేలు చేయకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేస్తారు చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటి కౌశిక్ గారు ఒక పాయింట్ కౌశిక్ గారు, మనం ఇప్పుడు ఈ రుణమాఫీ మీదనే మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. ఈ రుణమాఫీ విషయంలో మళ్ళీ ట్యాక్స్ పేర్లు ఉంటే వాళ్ళకి చేయమని, లేక మరొకరికి చేయమని, లేదు విడతల వారీగా చేస్తామని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. రైతులు అదే అన్నమాట. ఇప్పటికి ఇంకోటి రైతు బంధు ఇప్పటికి పడాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, దున్నుతున్నారు. వాళ్ళకి ఇప్పటికి పిండి యూరియా అవన్నీ తీసుకోవాలంటే ఈ గతంలో మనం చూసాం ఆ రైతు బంధు వచ్చేది, ఇప్పటికి రాలేదు. ఇక్కడ రుణమాఫీ వైఎస్ఆర్ వచ్చిందా రాలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు రైతు బంధు వేసిండు ఎప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి వెనకపోయి. రైతు బంధు ఎప్పుడు వేసిండు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక విషయం చెప్పిండు. ఏంటంటే మీరు రైతు బంధు ఇస్తే మళ్ళీ తీసేసుకోండి, మళ్ళీ మనం వచ్చినాక పెంచుతామని. ఇంకోటి రుణాలు తీసుకోండి మీరు, తర్వాత మళ్ళీ నేను ఇస్తాను, మనం ఇస్తాం, మనం మాఫీ చేస్తాం. ఇవన్నీ చాలా చెప్పారు, ఏవి చేయలేదు ఇప్పటివరకు. ఒకసారి మీరు ఏం చెప్తారు? వీళ్ళు ఖచ్చితంగా ఆగస్టులో రుణమాఫీ చేస్తామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏమేమి హామీలు ఇచ్చినామో దాంట్లో 161 అమలు చేసినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చిందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది. రైట్. శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్తారు? అదే ఇప్పుడు అదే అంటే కాంగ్రెస్